తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతూ కృష్ణమ్మ ఒడికి చేరాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పోలవరం కుడి ప్రధాన కాల్వ ద్వారా 175 కిలోమీటర్ల పాటు 4 రోజుల పాటు ప్రవహించి పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి చేరాయి. వరుసగా 12వ ఏడాది కూడా కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల వరంగా మారింది. 13 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు ఊపిరిపోసింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగా నీరు చేరుతున్న వేళ కృష్ణా డెల్టాకు గోదావరి ఎర్ర నీరు వచ్చి చేరింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గత బుధవారం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి డెల్టాకు నీరు విడుదల చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలవ ద్వారా 4 రోజుల పాటు 175 కిలోమీటర్లు గోదావరి నీరు ప్రవహించి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ చెంతకు చేరింది. ఈ నెల 1న కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. కృష్ణా డెల్టాకు ప్రస్తుతం పులిచింతల నుంచి నీరు విడుదల చేస్తుండగా ప్రాజెక్టులో 32 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 9 టీఎంసీల డెడ్ స్టోరేజీ పోను, మిగతా నీరు మాత్రమే డెల్టాకు వినియోగించనున్నారు. వరుసగా 12 ఏళ్లుగా కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వడంపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. పవిత్ర సంగమం వద్ద గోదావరి ఎర్ర నీరు, కృష్ణవేణి నీలం రంగు జలాలు కలిసి కనువిందు చేస్తున్నాయి. ఆనాడు 2014-19 టైంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టితో పోలవరానికి రావడం కొంచెం కట్టడం లేట్ అయినా సరే ఈలోపు కృష్ణా డెల్టాకి వాటర్ ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశం మీద 2015 మార్చి నెలలో స్టార్ట్ చేసి సెప్టెంబర్ కల్లా పూర్తి చేశారు. కేవలం 6 నెలల్లో ఈ పట్టిసీమ అనేది కంప్లీట్ చేశారు. పోలవరం కుడికాలం నుంచి మొదటి సంవత్సరమే మాకు అక్కడ మొత్తం పంపుల ద్వారా ఫస్ట్ పంపు ద్వారా 4.4 టీఎంసీలు అప్పట్లోనే ఇచ్చారు. అప్పుడు గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం ఉన్న 4 సంవత్సరాల్లోనే దాదాపు 400 టీఎంసీల వరకు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. అయినా సరే ఏంటంటే తదనంతరం కూడా ఏంటంటే ఇప్పుడు పర్టికులర్గా ఇలాంటి వర్షాలు లేని టైంలో ఈ పట్టిసీమ వాటర్ రావడం ఏంటంటే కంపల్సరీగా దిగువన ఉన్నటువంటి కృష్ణా డెల్టా ప్రాంతాన్ని మొత్తం రైతులకు కూడా అది చాలా వరం లాంటిది. ఈ ప్రజలు రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారండి. ఈ వర్షాలు లేని టైంలో ఇప్పుడు నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకున్నట్టేనండి. తాగునీరు సాగునీరు కూడా కృష్ణా డెల్టా నుంచి రావడం అందరికీ ఆనందకరంగా ఉందండి. నెలకు 12 టీఎంసీల చొప్పున ఖరీఫ్ సీజన్లో 48 టీఎంసీల నీరు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు వినియోగించుకోనున్నారు. వాతావరణం ప్రతికూలంగా మారి తీవ్ర నీటి ఎద్దడి ఉన్న పరిస్థితుల్లో గోదావరి జలాలను వినియోగించుకొని పంటలు పుష్కలంగా పండించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.